జమిలి ఎన్నికల బిల్లు కోసం జేపీసీ ఏర్పాటు కేంద్రం సిద్ధమైంది. ఇక శుక్రవారం సాయంత్రానికి పార్లమెంటు సమావేశాలు ముగియనుండడంతో జేపీసీ సభ్యులను స్పీకర్ ప్రకటించాల్సి ఉంది. దాంతో అన్ని పార్టీలు తమ ఎంపీ పేర్లను తనకు పంపించాలంటూ స్పీకర్ కోరారు. కమిటీలో న్యాయమూర్తులు, ఎలక్షన్ కమిషన్ సభ్యులతో పాటు లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మందిని కలిపి మొత్తం 31 మంది సభ్యులకు అవకాశం కల్పించనున్నారు. ఈ కమిటీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీకి అవకాశం కల్పించనున్నారు. జమిలిపై చర్చించేందుకు 90 రోజుల సమయం కూడా కేటాయించారు. అవసరాన్ని బట్టి కాల పరిమితిని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. చందు, వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి జమిలి బిల్ నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టడము, తర్వాత దాదాపు 3 గంటల ఏదైతే చర్చ కొనసాగింది. అయితే దీనిపై కూడా చాలా పెద్ద గందరగోళం కూడా నిన్నటి పరిస్థితులంతా కూడా పార్లమెంట్ మనంతా చూసాం. అయితే ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటిది నిన్న 11 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి 2 బిల్లులను ప్రవేశపెట్టడము, తర్వాత అటు విపక్షాలు కూడా దానిని అంటే ఆ గందరగోళ మధ్యలో కూడా ముందుకు తీసుకెళ్లనేటటువంటి పరిస్థితులంతా కూడా నిన్న పార్లమెంట్లో నెలకొన్నాయి. అయితే ఆ యొక్క చర్చ అనంతరం కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రికి వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి వెంటనే ఈ ఏదైతే 2 బిల్లులకు సంబంధించిందో దానిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తీసుకెళ్లే విధంగా కోరడమైంది. అయితే వెంటనే అక్కడ కేంద్ర న్యాయశాఖ మంత్రి దీనిపై అంటే ఏదైతే కమిటీపై చర్చించిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి సభ్యులతో అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఏదైతే లోక్సభలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా దీనిపై ఓటింగ్ చేసే విధంగా కూడా నిన్న అనౌన్స్మెంట్ చేయడము. కొత్త పార్లమెంట్లో ముఖ్యంగా మొదటిసారి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీపై ఓటింగ్ జరిగింది. అయితే చాలామంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. మనకు 269 మంది అంటే ఏదైతే మనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మద్దతు తెలపడము, తర్వాత మనకు 198 మంది దీనికి నో అని చెప్పడము మనము నిన్న పార్లమెంట్ కమిటీకి సంబంధించినటువంటి నిన్న రిజల్ట్లో చెప్పడమైంది. అయితే దీని తర్వాత ఏదైతే జాయింట్ పార్లమెంట్ కమిటీకి సంబంధించింది ఎక్కువ మద్దతు ఉండడంతో ముందుకు వెళ్ళేటటువంటి ఒక సానుకూలమైనటువంటి అంటే మార్గం మాత్రం సుగమమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఎంపీలు ఉన్నారో అందరూ కూడా మద్దతు అంటే దాదాపు ఎక్కువ మంది కూడా మనకు జేపీసీకి మద్దతు తెలపడంతో ముందుకు వెళ్ళేటటువంటి దానితో లోక్సభలో అందరూ కూడా పార్లమెంటరీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మద్దతు తెలపడము, తర్వాత బిల్లు ముందుకు వెళ్తున్నట్లు కూడా చెప్పడంతో తర్వాత పార్లమెంటు కూడా మనకు వాయిదా పడినటువంటి సందర్భం. అయితే ఏదైతే అంటే ఈ నెల మనకు ఇంకా దాదాపు ఒక 48 గంటలు ఉంది. శుక్రవారంతో పార్లమెంటు కూడా ముగుస్తున్నటువంటి సందర్భం. ఈ సమయంలో ఏదైతే నిన్న పార్లమెంటు అంటే మనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మద్దతు అంటే అందరూ కూడా మద్దతు ఎక్కువగా చెప్పడంతో ఆ దిశగా అడుగులు పడినటువంటి సందర్భంలో ఒక రూపం దాల్చాల్సినటువంటి సమయం. అయితే ఎవరు దీంట్లో సభ్యులుగా ఉంటారు, ఎవరు దీనికి చైర్మన్ అన్నటువంటి దానికి కూడా అందరూ కూడా అంటే నిన్న వాయిదా పడడంతో ఎక్కడా కూడా చర్చ జరగలేదు. కానీ ఈరోజు జరిగినటువంటి ఏదైతే ఉందో కానీ ఒక ముందడుగు పడిందని చెప్పవచ్చు. దాదాపు ఓంప్రకాష్ అంటే పార్లమెంట్ స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా అన్ని పార్టీలకు సంబంధించినటువంటిది ఆదేశాలు కూడా అంటే అన్ని పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులందరూ అంటే ఎంపీలందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయా పార్టీలకు అంటే ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వారు ఇందులో అంటే ఏదైతే జేపీసీకి దీంట్లో కూడా మెంబర్లుగా ఉండాలి అంటూ కూడా వారి పేర్లను మాకు త్వరగా అంటే పంపించాలి అంటూ కూడా వాళ్ళని కోరడం జరిగింది. దీనితో అంటే అటు కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి ప్రముఖంగా ప్రియాంక గాంధీ పేరు వినపడుతుంది. తర్వాత మనకు బట్ మ్యాక్సిమం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రియాంక గాంధీ పేరు ఫైనల్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇంకొకరు మనకు మనోజ్ మనకు ఇక్కడ మనకి సూర్జేవాలా అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పేరు మనకి వినపడుతుంది. అయితే మనోజ్ తివారీ పేరు అంటే ముగ్గురు కూడా కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, అటు సూర్జేవాలా, తర్వాత మనీష్ తివారీ పేరు ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ నుంచి కూడా దీనిలో అంటే ఏదైతే జేపీసీలో కమిటీలో కూడా సభ్యులుగా ఉండేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఏదైతే 48 గంటలు ఎల్లుండితో కూడా పార్లమెంటు ఏదైతే మనకు సమావేశాలు ముగుస్తున్నటువంటి సందర్భంలో ముందుగానే ఈ యొక్క కమిటీ అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీని అంతటిని కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చర్చించాల్సినటువంటి సమయం మాత్రం కేవలం 48 గంటలు. ఈ 48 గంటల్లోనే మొత్తం అంతా
కూడా ఈ కమిటీ మొత్తం రూపుదాల్చాలి. ఈ సమావేశంలోనే ఇది మొత్తం అంతా కూడా ముందు జరగబోయేటటువంటి చర్చలు కానీ ఈ యొక్క కమిటీ ఏ విధంగా ముందు వెళ్తుంది, తర్వాత దీనిలో చర్చించాల్సినటువంటి అంశాలు ఏంటన్నది కూడా మొత్తం ఈ శీతాకాల సమావేశాల్లోనే ఎల్లుండి లోపలనే అంటే 48 గంటల్లోనే ఇది పూర్తి కావాల్సినటువంటి పని. లేదు అంటే ఏదైతే నిన్న ప్రవేశపెట్టినటువంటి ఏదైతే చట్టాలు ఉందో అదంతా కూడా మొత్తము వ్యర్థమైనటువంటిది. అంటే ఈ 2 చట్టాలను ప్రవేశపెట్టారు, ఈ 48 గంటలోనే దీన్ని మొత్తం కార్యరూపం దాల్చాలి, లేదంటే ఇదంతా కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉండదు అన్నట్టు రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కానీ మొత్తం మీద మాత్రం ఏదైతే బీజేపీ ఈ పార్లమెంట్లో 2 చట్టాలను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలోనే ముఖ్యంగా చాలామంది బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఈ సభకు అటెండ్ కాకపోవడం, వాళ్ళందరికీ కూడా రావాలంటూ కూడా మనకు విప్ను కూడా జారీ చేయడము. కానీ విప్ను జారీ చేసినా కానీ చాలామంది దాదాపు వచ్చారు, కానీ 20 మంది ఎంపీలు మాత్రం అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వారందరికీ కూడా ఆదేశాలు అంటే ఎందుకు అటెండ్ కాలేదన్నటువంటి విషయాన్ని మాత్రము వాళ్ళకు నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. కానీ మొత్తం మీద మాత్రము ఈ జాయింట్ అంటే మనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు వెళ్ళడానికి దానికి దాదాపు 31 మంది ఈ యొక్క కమిటీలో ఉండేటటువంటి విధంగా అటు మనకు లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది, మొత్తం 31 మంది ఉండే విధంగా మాత్రం ఇది ఒక రూపు దాల్చుకోబోతుంది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.